సో దీనికి ఆన్సర్ ఏంటంటే క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హార్టిన్. క్యారీ ఫౌలర్ అండ్ జెఫ్రీ హార్టిన్. సో వీరు ఏ ఏ ఏ విభాగంలో వీరు పనిచేసి వీరు ఈ ప్రైజ్ ని గెలుచుకున్నారు? అది కూడా ఇంకోటి ఇంపార్టెంట్ విషయము, విత్తన భాండాగారము, సీడ్ ఇండస్ట్రీస్ వీళ్ళు రీసెర్చ్ చేసి అక్కడ నుండి వీళ్ళు తీసుకున్నారు. ఇది ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటు వల్ల వీరికి ఈ ప్రైజ్ దొరికింది. అయితే ఈ ప్రపంచ విత్తన భాండాగారాన్ని ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రపంచ విత్తన భాండాగారాన్ని ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది నార్వే 2008లో చేశారు. నార్వే 2008. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మ్యాడ్రిడ్ ఓపెన్ 2024 టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? నేను తీసుకునే చిన్న గ్యాప్ లో మీరు ఆన్సర్ ని రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా ఆన్సర్ ఇస్తాను వెంటనే. మ్యాడ్రిడ్ ఓపెన్ 2024 టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? ఇజా స్వియాటెక్. నిన్న మనం చూసిన పాయింట్ మరోసారి రిపీట్ చేస్తాను. OECD సంస్థ 2024-25 గాను భారత జీడిపి వృద్ధి రేటును గతంలో 6.2% ప్రకటించింది. తాజాగా దానిని ఎంతకు సవరించింది? OECD సంస్థ 2024-25 గాను భారత జీడిపి వృద్ధి రేటును గతంలో 6.2% ప్రకటించింది. తాజాగా ఎంతకు సవరించింది? 6.6. ఇది నిన్న మనం నేర్చుకున్న పాయింట్. ఇది ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. తర్వాత ఏ సంవత్సరం నాటికి భారత్ అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా అవతరించనుంది? ఏ సంవత్సరం నాటికి భారత్ అతిపెద్ద కామర్స్ మార్కెట్ గా అవతరించనుంది? అది ఆన్సర్ వచ్చేసి 2030. 2030. ఏ ప్రాంతానికి చెందిన అజ్రక్ అనే వస్త్రానికి జిఐ ట్యాగ్ లభించింది? ఏ ప్రాంతానికి చెందిన అజ్రక్ అనే వస్త్రానికి జిఐ ట్యాగ్ లభించింది? గుజరాత్, కచ్. గుజరాత్ లో కచ్ అనే ప్రాంతానికి. సో ఈ విధంగా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. ఆ తర్వాత శ్రీజ ఆకుల అనే అమ్మాయి ఉమెన్ సింగిల్స్ టైటిల్ ని WTT ఫీడర్ బైరూట్ 2024 లో తను గెలిచింది. తను ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయి? 2024 వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ని గెలుపొందిన అమ్మాయి ఏ రాష్ట్రానికి చెందింది? నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు. తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. శ్రీజ అనే అమ్మాయి తెలంగాణకి సంబంధించిన అమ్మాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వము దివ్యాంగులకు లేదా పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ని లాంచ్ చేసింది. ఆ యాప్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాప్ లాంచ్డ్ బై ECI టు ఫెసిలిటేట్ ఈజియర్ ఓటింగ్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్? ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన యాప్ పేరేంటి? 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. నివారణ, ప్రేరణ, సాక్ష్యం, సశక్త్. నివారణ,
ప్రేరణ, సాక్ష్యం, శశత్. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి సాక్ష్యం. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన యాప్ పేరు సాక్ష్యం. ఆ తర్వాత which company has entered into a co-leading arrangement with Tata Capital Housing Finance for semi-urban and rural housing finance? టాటా క్యాపిటల్ తో పాటుగా మరొక ఫైనాన్స్ సంస్థ గ్రామీణ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించి కలిసి ఫైనాన్స్ చేస్తున్న సంస్థ ఏది? టాటా క్యాపిటల్ తో పాటుగా గృహ నిర్మాణానికి, గ్రామీణ గృహ నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చడానికి టాటా క్యాపిటల్ తో పాటుగా చేరిన సంస్థ ఏది? 4 మీకు ఆప్షన్ ఇస్తున్నాను. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, స్టార్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఫైనాన్స్. సో దీని ఆన్సర్ వచ్చేసి స్టార్ హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత Indian Air Force conducted which exercise to test its capabilities, preparedness for high intensity operations? శక్తివంతమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామాగ్రిని సిద్ధం చేయడానికి ఒక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ పేరు ఏంటి? దాని పేరు గగన్ శక్తి. గగన్ శక్తి. Indian Air Force conducted which exercise to test its capabilities, preparedness for high intensity operations is గగన్ శక్తి. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ తర్వాత ఈ ఏప్రిల్ మంత్ కి సంబంధించి నిన్న మనం చూసినట్లుగా అగైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని టాపిక్ వైజ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఏప్రిల్ 2024. అందులో రైట్, ఓకే. మీ ఇక్కడ దానికంటే ముందుగా మీకు ఏం చేస్తానంటే ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్ ఆ పేర్లు మీకు ఇస్తాను, వీలైతే రాసుకోండి. టాప్ 10 బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితా ఇది. మొదటి 10 మంది, వారి పేరు, వారి దేశము, వారి ఆస్తి, ఈ మూడు చెప్పబోతున్నాను. బెర్నార్డ్ అర్నాల్డ్ ఫ్యామిలీ, ఈయన ఫ్రాన్స్ దేశం సంబంధించిన వాడు, 233 బిలియన్. ఎలాన్ మస్క్ యుఎస్ఏ, 195 బిలియన్. జెఫ్ బెజోస్, 194 బిలియన్. మార్క్ జూకర్బర్గ్, 177 బిలియన్. లారీ ఎలిసన్ యుఎస్ఏ, 114 బిలియన్. వారన్ బఫే, 133 బిలియన్. బిల్ గేట్స్, 128 బిలియన్. స్టీవ్ బామర్, 121 బిలియన్. ముఖేష్ అంబానీ, 116 బిలియన్. లారీ పేజ్, 114 బిలియన్. ఇది 2024 ఏప్రిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి వాటిని లేటెస్ట్ అంటే నెక్స్ట్ మంత్ వీటిలో ఇటువంటి మార్పులు వస్తే ఆ మార్పులకు అనుకూలంగా మన ఆన్సర్ కూడా మనం నేర్చుకునే ఆన్సర్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఏప్రిల్ వచ్చింది కాబట్టి యాజ్ రీతిగా మనం ఫాలో అవసరం లేదు. జస్ట్ మీకు ఏప్రిల్ మంత్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు. రైట్,
సో ఏప్రిల్ మంత్ లో ఆర్బిఐ రెపో రేట్ ఎలా ఉండింది? ఆర్బిఐ రెపో రేట్ ఏప్రిల్ మంత్ లో 6.50. ఇది దీనిలో ఎటువంటి మార్పు లేదు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25. నిన్న నేను ఫోకస్ చేయని వాటిని ఈరోజు ఫోకస్ చేస్తున్నాను. సో ఆర్బిఐ సంబంధించి డెఫినెట్లీ ఒక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక రంగ సంస్థ కాబట్టి, అది భారతదేశంలో ఆర్థిక రంగాన్ని అది నియంత్రిస్తుంది కాబట్టి ఆర్బిఐ సంబంధించిన ప్రశ్న డెఫినెట్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సో అంటే నేను ఇప్పుడు చదివే వీటి మీద వచ్చే మార్పులను బట్టి కూడా రాబో ఈ నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు, వచ్చే మార్పులను బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.75, బ్యాంక్ రేట్ 6.75, ఫిక్స్డ్ రివర్స్ రెపో 3.35, సో సిఆర్ఆర్ 4.50, ఎస్ఎల్ఆర్ 18. సో వీటిలో ఎటువంటి మార్పులు లేవు గత 6 నెలలుగా. సో అది గుర్తుపెట్టుకోండి. సో రియల్ జీడిపి గ్రోత్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 25 ఈస్ ప్రొజెక్టెడ్ అట్ 7%. 24-25 ఆర్థిక సంవత్సరానికి జీడిపి యొక్క ప్రొజెక్టెడ్ రేట్ ఎంత ఉందంటే 7%. సో ఫస్ట్ క్వార్టర్ లో 7.1%, సెకండ్ క్వార్టర్ లో 6.9%, అండ్ 3-4 క్వార్టర్లలో 7.7% అది చేరాలని ఇది ఆర్బిఐ అంచనా వేసింది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్సెస్ 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ. వీళ్ళు ఏం చేశారంటే 20వ ఎడిషన్ లో యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీని వీళ్ళు అనౌన్స్ చేశారు. అది 90 మంది వ్యక్తులు, 90 ఇండివిజువల్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 40 ఫ్రమ్ డైవర్స్ ఫీల్డ్స్. అనేకమైన వివిధ రంగాల నుండి 90 మంది వ్యక్తుల పేర్లు తీసుకొని వీళ్ళు అందులో రాజకీయం నుండి కావచ్చు, వ్యాపారం నుండి కావచ్చు, సివిల్ సొసైటీ నుండి కావచ్చు, 90 మంది ఇండివిజువల్ తీసుకున్నారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఇండియన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు 2024 లిస్ట్ లో. వాళ్ళు భూమి పుడ్నేకర్, బాలీవుడ్ యాక్ట్రెస్, తను నోన్ ఫర్ ఫిలిమ్స్ దమ్ లగా కే హైసా. సో ఇలాంటివి కొన్ని మూవీకి సంబంధించినవి కూడా ఉన్నాయి అక్కడ. అద్వైత నాయర్ బిజినెస్, అద్వైత నాయర్ అనే వ్యక్తి కూడా ఇందులో నేమ్ ఉంది. అర్జున్ భాటియా బిజినెస్, ప్రియా అగర్వాల్ బిజినెస్, శరద్ వివేక్ సాగర్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఈ 5 మంది పేర్లు ఈ ప్రపంచ ఆర్థిక ఫోరం అనే సంస్థ 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ లో 90 మంది సెలెక్ట్ చేసుకుంటే అందులో 5 మంది ఇండియన్స్ ఉన్నారు. రైట్. సో 2024 సంవత్సరం అనేది ఇయర్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఇది చూస్తున్నారు. ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్ అండ్ వాల్యుయేషన్ సర్జెస్. The year 2024 was hailed as the year of artificial intelligence, AI, marked by notable advancements and valuation surges as AI driven startups. మీకు ఐడియా ఉండొచ్చు ఏఐ అంటే ఎటువంటి అంటే మాన్యువల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని తెలుగులో ఏమంటారు, కృత్రిమ పరిజ్ఞానం అంటారు దీన్ని. దాన్ని బేస్ చేసుకొని చాలా ఇప్పుడు చాలా వేగంగా వస్తున్న మార్పుల్లో ఇది ప్రధానమైన మార్పు అని చెప్పుకోవచ్చు. అదొక గుర్తుపెట్టుకోవచ్చు మీరు. తర్వాత 105 సంవత్సరాల జరిగిన వాలాబాగ్ మ్యాసకేర్. దీంట్లో ఏప్రిల్ 13వ తారీఖు 1919 లో జనరల్ డయర్ చేసిన ఆర్డర్ మీద అక్కడ జరిగిన అది మీకు తెలుసు అది. సో అది 2024లో 105వ యానివర్సరీ జరుగుతుంది. 105 years సో ఫార్. సో ఇది చూసేటప్పుడు ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ మన అంటే జరిగిన వాలాబాగ్ అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటి, దాని హిస్టరీ వచ్చి చదువుకుంటే బాగుంటుంది. తర్వాత వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ అన్వెయిల్డ్, రష్యా అండ్ యుక్రెయిన్ టాప్ లిస్ట్.
సో ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ లో రష్యా, యుక్రెయిన్ ఈ రెండు కూడా మొదటి 2 స్థానాలు ఆక్రమించాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బిఐ పెనలైజెస్ 5 కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ 60.3 lakh ఫైన్. దానికి కారణం ఏంటంటే రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ ఫైన్డ్ 43.3 lakh ఫర్ వయలేషన్స్ రిలేటెడ్ టు లోన్స్. వీళ్ళు తీసుకున్న లోన్ ని వీళ్ళు ప్రాపర్ గా వీళ్ళు డీల్ చేయలేదు కాబట్టి అదొకటి. ది కాంగ్రా కోఆపరేటివ్ బ్యాంక్ న్యూఢిల్లీ పెనలైజ్డ్ 5 lakh. రాజధాని నగర్ సహకారి బ్యాంక్ లక్నో also fined 5 lakh. Zilla Shakari Sir, Bank. I'm sorry to interrupt you. Could you please tell slowly so that VI students can write? Okay. Yeah, thank you. Sure. So, RBI పన్ను విధించింది 5 బ్యాంకుల మీద. అది 60.3 లక్షల ఫైన్ విధించింది. ఆ 5 బ్యాంకుల పేర్లు ఏంటంటే రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్, రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్. రెండో బ్యాంక్ పేరు ది కాంగ్రా కోఆపరేటివ్ బ్యాంక్. మూడవ బ్యాంక్ పేరు రాజధాని నగర్ సహకారి బ్యాంక్ లక్నో. ఐదవ బ్యాంక్ పేరు జిల్లా సహకారి బ్యాంక్ ఉత్తరాఖండ్. చివరిగా ఐదవది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ డెహ్రాడూన్. రిపీట్ చేస్తున్నాను మీకోసం. రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్, రెండవదిగా ది కాంగ్రా కోఆపరేటివ్ బ్యాంక్, మూడవదిగా రాజధాని నగర్ సహకారి బ్యాంక్, నాలుగవది జిల్లా సహకారి బ్యాంక్ ఉత్తరాఖండ్, ఐదవది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ డెహ్రాడూన్. లోన్ల విషయంలో వీరు చేసిన మోసాన్ని బట్టి వారికి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్ విధించింది. తర్వాత భారతదేశంలో ఉండే 13వ యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో అమ్మాయిలు, ఇండియన్ గర్ల్స్, భారతదేశ అమ్మాయిలు ప్రతిభ చూపించారు. వాళ్ళ పేరు మీకు చెప్పబోతున్నాను. 13th edition of prestigious European Girls Mathematical Olympiad took place in Pichachio city of Skatulbo, Georgia from April 11 to 17. ఏప్రిల్ 11 నుండి 17 వరకు 2024 జార్జియాలో జరిగిన మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన భారతదేశ అమ్మాయిలు ప్రతిభ చూపించారు. సో 4-member ఇండియన్ టీమ్ క్లించ్ టోటల్ ఆఫ్ 4 మెడల్స్. 4 అమ్మాయిలు ఒక టీమ్ గా 4 మెడల్ వీరు సాధించారు. 2 సిల్వర్, 2 బ్రాంజ్ ఒక 2 సిల్వర్ మెడల్ వీళ్ళకి, వెండి పథకాలు, ఇతర పథకాలు వీళ్ళకి దొరికాయి. వీళ్ళకి స్టూడెంట్స్ నేమ్ గుంజన్ అగర్వాల్ హర్యానా సిల్వర్ మెడల్, సంజనా ఫిలో తిరువనంతపురం కేరళ సిల్వర్ మెడల్, లారిసా హర్యానా బ్రాంజ్ మెడల్, విఠల్ పాటిల్ పూణే బ్రాంజ్ మెడల్. రిపీట్ చేస్తున్నాను. 4 అమ్మాయిలు ఏప్రిల్ 11 నుండి 17 వరకు జార్జియాలో జరిగిన మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో జరిగిన కాంపిటీషన్ లో 4 అమ్మాయిలకి అవార్డు రావడం జరిగింది. గుంజన్ అగర్వాల్ హర్యానా నుండి సిల్వర్ మెడల్, సంజనా ఫిలో
తిరువనంతపురం, Kerala, silver medal. Larissa, Haryana, bronze medal. Vittal Patil, Pune, bronze medal. తర్వాత ది ఆరిజిన్స్ ఆఫ్ ఎర్త్ డే, భూమి డే, ఎర్త్ డే అని మనం చూస్తాం. అది 1970లో స్టార్ట్ అయింది. అది ఇది నోట్ చేసుకోండి. ఎర్త్ డే originated in 1970. 1970లో ఇది స్టార్ట్ అయింది. When Senator Gaylord Nelson from Wisconsin proposed a nationwide teaching to raise awareness about environmental degradation. పర్యావరణము అంటే అది డిగ్రేడ్ అవుతూ ఉంటే దాన్ని సంరక్షించడానికి నెల్సన్ అనే వ్యక్తి, గేలార్డ్ నెల్సన్ ఫ్రమ్ విస్కాన్సిన్, 1970లో ఆరిజిన్స్ ఆఫ్ ఎర్త్ డే అని స్టార్ట్ చేయడం జరిగింది. అది మీకు డేట్ ఇస్తున్నాను ఇప్పుడు. ఏప్రిల్ 22, 1970. ఆ రోజు 20 million అమెరికన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ ఈవెంట్స్. ఆ రోజు 20 మిలియన్ల అమెరికన్లు ఆ దేశం మొత్తంలో జరిగిన వివిధ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎర్త్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రైజింగ్ అవేర్నెస్, వీరికి దానికి సంబంధించిన అవగాహన కల్పించడము, ఇన్స్పైరింగ్ యాక్షన్, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడము, బిల్డింగ్ ఏ గ్లోబల్ మూవ్మెంట్, ప్రపంచమంతా కూడా ఒక ఉద్యమంలో దీన్ని ముందు తీసుకుపోవడానికి, షిఫ్టింగ్ మైండ్ సెట్, ఆలోచన విధానాన్ని మార్చడానికి, ఈ 4 ఉద్దేశంతోటి ఈ ఎర్త్ డేని ఏప్రిల్ 22, 1970 గేలార్డ్ నెల్సన్ విస్కాన్సిన్ సిటీలో ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. తర్వాత నేషనల్ పంచాయతీ రాజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ April 24 ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 24 దినమున జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం మనం జరుపుకుంటాం. సో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము యాక్ట్ ఇన్ 1993, సో లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్, సెల్ఫ్ గవర్నింగ్ అంటే ఎవరికి వారు అంటే స్వపరిపాలన బాడీస్ గా వీటిని డెలిగేషన్ ఆఫ్ వర్క్ అని చెప్పాలి. ఇంకా ఎందుకంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్. సో దానికి సంబంధించి ఏప్రిల్ 24 తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మనం జరుపుకుంటాం. అది ఇంపార్టెంట్ డేస్ లో వస్తుంది. అది రైట్. 2024 ఏప్రిల్లో అలోక్ శుక్లా విన్స్ ప్రెస్టీజియస్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. అలోక్ శుక్లా అనే వ్యక్తి పర్యావరణం సంబంధించిన గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ని పొందుకోవడం జరిగింది. అలోక్ శుక్లా. సో ఈయన ఏంటంటే రినౌండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ట్ అండ్ కన్వీనర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బచావో ఆందోళనకి ఇతను కన్వీనర్ గా ఉంటూ ప్రెస్టీజియస్ 2024 గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ తీసుకున్నాడు. సో దీన్నే గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటామని మనం చూసాం. సో నిన్న చేసిన వాటి కూడా కొంచెం కవర్ చేస్తున్నారు తెలుగులో చెప్పడానికి.
రైట్. తర్వాత మనం ఇంతవరకు ఎకానమీ చూసాము, ఆర్బీఐ చూసాము, స్పోర్ట్స్ చూసాము. రైట్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒక్కసారి. ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ IYM 2023 concluded with a closing ceremony held at the Food and Agriculture Organization FAO headquarters in Rome, Italy on March 29, 2024. So గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 ఇది రోమ్ లో జరిగింది మార్చి 29వ తారీఖున. On April 1st, 2024, Germany became the largest European Union nation to legalize recreational cannabis use. So, జర్మనీ అనే దేశము ఏప్రిల్ 1, 2024 తేదీన యూరోపియన్ యూనియన్ లో అతిపెద్ద దేశంగా అవతరించింది ఇది. టు లీగలైజ్ రిక్రియేషనల్ క్యానబిస్ యూస్. సో రిక్రియేషనల్ క్యానబిస్ ని దాన్ని లీగలైజ్ చేసి దాన్ని వాడుకోవడానికి జర్మనీ అనే దేశము దానికి ఇట్ బికేమ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ యూరోపియన్ యూనియన్. తర్వాత 2024లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏప్రిల్ది, scientists in South Korea have set a new world record using this Korea superconducting tokamak advanced research K-STAR. So artificial sun, కృత్రిమమైన సన్ని వీరు సృష్టించడం జరిగింది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రిత విచ్ఛిత్తి అంటాం మన సైన్స్ లో దీన్ని. దాని ఆధారం చేసుకొని ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని సౌత్ కొరియా ఏం చేస్తుందంటే కృత్రిమమైన సన్ని ఇది క్రియేట్ చేస్తుంది 2024లో, ఫిబ్రవరి 2024లో చేసింది. దాన్ని 48 సెకండ్స్ ఏప్రిల్లో దాన్ని పరీక్షించడం కూడా జరిగింది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ లో ఏప్రిల్లో ముఖ్యమైన చెప్పుకోవడం ఏంటంటే రైట్, the Indian government has taken proactive steps to address carbon emission in the steel industry by establishing a task force to investigate the potential use of biochar. So భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ప్రాముఖ్యమైన కార్బన్ ఎమిషన్ ని బయటికి రాకుండా నిరోధించడానికి సస్టైనబిలిటీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. రైట్, దానికోసం మన 14th టాస్క్ ఫోర్స్ ఆన్ యూజ్ ఆఫ్ బయోచార్ అండ్ అదర్ రెలెవెంట్ ప్రొడక్ట్స్ ఇన్ స్టీల్ మేకింగ్ వాజ్ ఎండోర్స్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసింది. సో 14th టాస్క్ ఫోర్స్ అంటే దీన్ని నియంత్రించడానికి ఒక 14వ టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించింది భారత ప్రభుత్వం. తర్వాత మార్చ్ 29వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ ఆనర్డ్ విత్ మర్చెంట్ నేవీ ఫ్లాగ్ తోటి తనని సత్కరించడం జరిగింది నరేంద్ర మోడీని మార్చ్ 29వ తారీఖున. పిన్ ఆన్ ఈజ్ లేబుల్ బై సెక్రటరీ కె రామచంద్రన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అనే పోర్ట్స్ సంబంధించిన సెక్రటరీ రామచంద్రన్ తనకి ఫ్లాగ్ ఇవ్వడం ద్వారా మర్చెంట్ నేవీ ఫ్లాగ్ తోటి సత్కరించడం జరిగింది. సో ఇంకొక ఇండియాస్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ సోల్డ్ బై 15.9%. భారతదేశంలో ఇంజనీరింగ్ నుండి ఎగుమతి చేయబడిన వస్తువుల నుండి 15.9%
వృద్ధి రేటు సాధించారు వీళ్ళు. మేకింగ్ ది థర్డ్ కాన్సిక్యూటివ్ మంత్ ఆఫ్ గ్రోత్. వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు కంటిన్యూగా వీళ్ళు వరుసగా దీన్ని సాధించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుండి 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని నినాదం తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఇది ఏప్రిల్ 1, 2024 స్టార్ట్ అయింది. ఇది రైట్. తర్వాత ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ జీన్ థెరపీ ఫర్ క్యాన్సర్ at IIT Bombay on April 4, 2024. శ్రీమతి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి స్వదేశంలో తయారైన జీన్ థెరపీని క్యాన్సర్ నిర్మూలనకి IIT బాంబేలో ఏప్రిల్ 4, 2024 తారీఖున ప్రారంభించడం జరిగింది. మరలా చెప్తున్నాను, శ్రీమతి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన జీన్ థెరపీ క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించి IIT బాంబేలో ఏప్రిల్ 4, 2024 తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. తర్వాత స్టేట్స్ కరెంట్ అఫైర్స్. మన స్టేట్ కాదు, వేరే స్టేట్స్. నేను మన స్టేట్ తక్కువగా కవర్ చేస్తున్నాను, ఎందుకంటే మన స్టేట్ లో మీకు ఎక్కువ తెలుగు దొరికే న్యూస్ పేపర్స్ లో అక్కడెక్కడ దొరికే అవకాశాలు ఉంటాయి. సో వేరే స్టేట్స్ ది నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, RBI ఏవైతే తెలుగులో మీకు అందుబాటులో ఉండవో నేను వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను ఇక్కడ. రైట్. ఇక్కడ Manipur Ponjium Day is observed on April 24 to 23rd to pay homage to the brave souls who fought against the British in Ponjium battle during Anglo-Manipuri War of 1891. The government of Tamil Nadu has launched a 3-day survey of the Nilgiri Tar, the state iconic animal. This initiative aims to better understand and conserve this endangered species that faces numerous challenges including habitat loss and poaching. సో ఇక్కడ తమిళనాడు ప్రభుత్వము ఒక 3 రోజుల సర్వేని ఇది స్టార్ట్ చేసింది. 3-day survey of the Nilgiri Tar, the state's iconic animal. So this initiative aims to better understand and conserve this endangered, అంటే అంతరించిపోతున్న ప్రాణాలని, వన్య ప్రాణాలని సంరక్షించడానికి తమిళనాడు ప్రభుత్వము 3 రోజుల సర్వే ఏర్పాటు చేసుకొని దాని నుండి డేటా సేకరించే ప్రయత్నం చేసింది ఏప్రిల్లో. Indian government has launched CDP Suraksha, a groundbreaking digital platform aimed at streamlining the distribution of subsidies to horticulture farmers and the cluster development program. భారత ప్రభుత్వము ఒక CDP సురక్ష అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించింది. ఎందుకు అంటే భారత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నేరుగా ఎటువంటి కరప్షన్ లేకుండా వారికి అందడానికి ఇది ఏప్రిల్లో స్టార్ట్ చేసింది. తర్వాత సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2023.
The Special Marriage Act of 1954 was challenged for its exclusion of same-sex marriages, citing a violation of Article 14. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. 1954 యాక్ట్ ప్రకారము 2023లో ఒక కేసు సుప్రీంకోర్టు ఫైల్ అయింది. అది సుప్రియో చక్రవర్తి మరియు భారత ప్రభుత్వం మీద జరిగిన కేసు ఇది. ఆర్టికల్ 14 ప్రకారము వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. ఇది 1954 యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 2024 లో జరిగింది. ఆర్టికల్ 14. తర్వాత యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనౌన్స్డ్ ద రివిజన్ ఆఫ్ వేజెస్ అండర్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆన్ March 27. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన పాయింట్, ఢిల్లీ హైకోర్టు నజ్మీ వాజిరి అనే వ్యక్తిని అడవుల సంరక్షణకి సంబంధించిన కమిటీకి తను లీడ్ చేయడానికి తను ఎన్నుకున్నట్టు చూస్తున్నాం ఇక్కడ మనం. ఢిల్లీ హైకోర్ట్ has appointed former judge Nazmi Waziri to lead a committee focused on safeguarding the forest in the national capital. సో అడవుల సంరక్షణకు ఒక వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నియమించడం జరిగింది. ఆయన పేరు నజ్మీ వాజిరి. తర్వాత ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY witnessed a record surge crossing the 5 lakh crore milestone. ప్రధానమంత్రి ముద్ర యోజన అనేది 5 లక్షల కోట్ల మైల్ స్టోన్ అది అందుకుంది. సో డిస్బర్స్మెంట్ అంటే అది ఇప్పటి వరకు అందించిన ఆర్థిక సహాయము 5.20 లక్షల కోట్లకు దాటిందనమాట. అది 70% of the beneficiaries of these loans are women. ఇందులో 70% పైగా ఉన్న లబ్ధిదారులు స్త్రీలు, విమెన్. So the agreements and memorandum of understanding కింద the Indian and Nepalese governments, along with scholars from both countries, have collaborated to advance Sanskrit research and education. సంస్కృత భాష పరిరక్షణ మరియు దానికి సంబంధించిన పరిశోధనలో ఈ రెండు దేశాలు ఒక అగ్రిమెంట్కి వచ్చాయి, భారతదేశం మరియు నేపాల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యునైటెడ్ స్టేట్స్ అండ్ బ్రిటన్ ఈ రెండు దేశాలు ఒక అవగాహన పత్రాన్ని మీరు సైన్ చేసాయి. వాళ్ళు ఇద్దరు కలిసి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు వాళ్ళు. సో ద న్యూ అపాయింట్మెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో దానికంటే ముందుగా ఒక పాయింట్ గుర్తు చేస్తాను. ఇంత ముందు పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉండేవి, ఇప్పుడు అది నీతి ఆయోగ్ గా మార్చబడింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో నీతి ఆయోగ్. Joyshri Das Verma has taken over as the 41st national president of Picky Ladies Organization, FLO. సో పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO కి 44వ జాతీయ అధ్యక్షులుగా జాయ్శ్రీ దాస్ వర్మ నియమితులయ్యారు. 41వ జాతీయ అధ్యక్షురాలుగా జాయ్శ్రీ దాస్ వర్మ FLO పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. So Axis Capital has appointed Atul Mehra as the new managing director. So Axis Capital ki నూతనమైన నిర్వాహక డైరెక్టర్ ఎవరు అంటే అతుల్ మెహ్రా.
Right. So Santosh Kumar Jha, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ కి కొంకణ్ విభాగానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ జా కొంకణ్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ కి IRTS ఆఫీసర్ 1992 బ్యాచ్. So Election Commission of India has roped in popular actor Ayushman Khurrana to encourage the election, to encourage the youth to exercise their franchise in the upcoming Lok Sabha elections. So అంబాసిడర్ గా ఎవరు పెట్టుకొని అంటే దేశంలో ఉన్న యూత్ లో అవగాహన పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘము ఎవరిని నియమించుకుంది అంటే ఆయుష్మాన్ ఖురానా. So Tata International has announced appointment of Rajiv Singhal as its new managing director. So Tata అంతర్జాతీయ టాటా ఇంటర్నేషనల్ దానికి రాజీవ్ సింఘాల్ అనే వ్యక్తి అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. టాటా రాజీవ్ సింఘాల్ ఏప్రిల్ 1వ తారీఖున. ఇతని కానీ ముందున్న వ్యక్తి ఆనంద్ సేన్, అతని సూపర్ యాన్యువేటెడ్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 నుండి రాజీవ్ సింఘాల్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ కూడా నూతన అధ్యక్షులుగా మీనేష్ షా జాయిన్ అయ్యారు. సో విప్రోకి శ్రీనివాస్ పల్లా యాజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, న్యూ సిఇఓగా శ్రీనివాస్ పల్లా విప్రోకి జాయిన్ అయ్యారు, నియమితులయ్యారు. శ్రీనివాస్ పల్లా విప్రో సిఇఓగా నియమితులయ్యారు. సో ఇవి ఎన్నికలు నియామకాలు. తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లో Mahendra Singh Dhoni, the legendary wicket-keeper batter, has etched his name in the history books once again during an Indian Premier League match between Delhi Capitals and Chennai Super Kings. Dhoni achieved a remarkable feat, becoming the first wicket-keeper to record 300 dismissals in T20 cricket. 300 వికెట్లు వికెట్ కీపర్ గా ఉండి వికెట్ తీసుకోవడం ద్వారా T20 క్రికెట్ లో ఒక రికార్డ్ ని నెలకొల్పారు MS ధోని. అది ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తను ఒక వికెట్ తీసుకోవడం ద్వారా, వికెట్ పడగొట్టడం ద్వారా 300 డిస్మిసల్స్, 300 వికెట్ల వెనకాల ఉండి 300 మందిని అవుట్ చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయము. Novak Djokovic 24 time Grand Slam champion అయ్యాడు. Maharashtra team emerged as the undisputed champion at the 56th National Kho-Kho Championship 2023-24. తర్వాత the International Cricket Council has named Sri Lankan cricketer Kamindu Mendis as the ICC Men's Player of the Month for the March 2024.
ఇది ఏప్రిల్లో వచ్చింది న్యూస్ ఇది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా శ్రీలంకన్ క్రికెటర్ కమిందు మెండిస్ ని గుర్తించారు. తర్వాత రైట్, అది స్పోర్ట్స్ సంబంధించినవి ఇంకా ఉన్నాయి, మీరు చూడండి. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. 19th annual meeting of the secretaries of the Security Council of the Shanghai Cooperation Organization held in Astana, Kazakhstan. సో ఏప్రిల్ 2 నుండి 3, 2024 సంవత్సరానికి తాను 19వ యాన్యువల్ మీటింగ్ జరిగింది షాంఘై కోఆపరేషన్ ది. అదొకటి. ఇండియా లెడ్ బై ఎర్త్ సైన్స్ సెక్రటరీ ఎం రవిచంద్రన్ అడ్వకేటెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజియన్ స్పెసిఫిక్ ఓషన్ observation center during 2024 Ocean Decade Conference held in Barcelona, Spain. 2024 Ocean Decade Conference held in Barcelona, Spain. సో దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడము నేను అట్లాగే చెప్పేస్తున్నాను. సో ఇంకెవరైనా హెల్ప్ చేయండి తర్వాత ఎండ్ అయిపోయిన సెషన్ ఎండింగ్ లో. తర్వాత ఇంపార్టెంట్ డేస్. ఏప్రిల్ 1 ఒడిషా డే, ఉత్తల దిబాస. ఒడిషా డే లేదా ఉత్తల దిబాస ఏదైనా అంటారు దాన్ని. ఏప్రిల్ 2 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఏప్రిల్ 1 నుండి 7 వరకు ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. ఏప్రిల్ 1 నుండి 7 వరకు ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఇక్కడ తెలుగులో యాజ్ ఈజ్ గా ట్రాన్స్లేట్ చేయడము కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. 4th April ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే. ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే. ఏప్రిల్ 6 ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఏప్రిల్ 6 హ్యాండ్మేడ్ డే. ఏప్రిల్ 6 హ్యాండ్మేడ్ డే. అదే రోజు నేషనల్ లైబ్రరీ డే, జాతీయ లైబ్రరీ దినోత్సవం, జాతీయ గ్రంథాలయ దినోత్సవం. ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 10 వరల్డ్ హోమియోపతి డే. ఏప్రిల్ 11 నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. ఏప్రిల్ 11 వరల్డ్ పార్కిన్సన్స్ డే. పార్కిన్స్ అనేది ఒక వ్యాధి. ఏప్రిల్ 14 వరల్డ్ క్వాంటమ్ డే. ఏప్రిల్ 15 ప్రపంచ వరల్డ్ ఆర్ట్ డే.
April 19 World Liver Day. April 21 National Civil Services Day. April 25 World Malaria Day. April 29 International Dance Day. April 30 Ayushman Bharat Divas. April 30 Ayushman Bharat Divas. సో ఈ రోజు తాను ఒక ముఖ్యమైనది మీకు అందించాలనుకున్నాను. అదేంటంటే భారతదేశంలో నదులు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇండియన్ స్టేట్ వైజ్ ఉన్న అన్ని నదులవి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇక్కడ నేను షేర్ చేయొచ్చేమో చూస్తాను. మరి ఇక్కడ హోస్ట్ చేయడం రావట్లేదు, ఎట్లా అండి? చూపించట్లేదు. ప్రజెంట్ పైన 3 డాట్స్ లో ఉంటుంది చూడండి. చేశాను, షేర్ అని వస్తుంది. మీకు కనిపిస్తుంది ఏమన్నా స్క్రీన్ ఏమన్నా? I request Srinivas sir to please check and let us know. లేదు సార్, ఒకసారి వచ్చి మళ్ళీ పోయినట్టుంది సార్. ఒకసారి మళ్ళీ షేర్ చేయరా? యా, ఇప్పుడు కనిపిస్తుంది ఏమన్నా? లేదు సార్, రావట్లేదు. ఓకే సార్, రైట్ కనిపిస్తా ఉంది సార్. హలో, రైట్ విజిబిలిటీ ఉంది సార్. ఓకే సార్. సో రైట్, ఇక్కడ అంటే కంప్లీట్ గా భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఏ నది ప్రవహిస్తుంది, ఆ నది పేరేంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఇలాంటి ఒక టాపిక్ తీసుకుంటే నదులు, అడవులు, రైల్వే స్టేషన్స్, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం చేయడం ద్వారా ఏమవుతుంది, కరెంట్ అఫైర్స్ తో పాటు ఇది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో నాకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అండి, రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, నేను మీకు చూపించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఎన్ని పేజెస్ లో ఉందో చూడండి. సో ఈ డేటా అంతా కూడా నేను అంటే బ్రీఫ్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని
నేను తెలుగులో చెప్పగలిగిన మాత్రమే సెలెక్ట్ చేసుకొని నేను చెప్పాను. అందుకే ఎవరైనా తెలుగులో వీటిని చెప్పగలిగితే మాత్రము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 99% నేను కవర్ చేశాను ఎవ్రీ మంత్ ఇది. రైట్, ఇప్పుడు మనం రాష్ట్రాలు, నదులు, వాటి పేర్లు చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ ఇండియా స్టేట్ వైజ్. సార్ ఒకవేళ పాసిబుల్ ఉంటే కొంచెం స్క్రీన్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఓకే సార్. రైట్ సార్. ఇంకా రైట్ సార్, బాగుంది సార్. రైట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ డ్యాము, కృష్ణా రివర్, సోమశిల, పెన్నా నది, నిజాం సాగర్, మంజీరా, శ్రీశైలం, కృష్ణ, కళ్యాణి డ్యామ్, స్వర్ణముఖి, వెలిగల్లు డ్యామ్, పాపాగ్ని, రామగుండం, గోదావరి, సింగూరు డ్యామ్, మంజీరా, జలపూర్ డ్యామ్, గోదావరి, తాడిపూడి రిజర్వాయర్, గోస్తాని, గండిపాడ రిజర్వాయర్, పిల్లపేరు, గండికోట రిజర్వాయర్, పెన్నా. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ డ్యామ్స్, రిజర్వాయర్స్, అలాగే నదులు పేర్లు ఉన్నాయి ఇక్కడ. సో అరుణాచల్ ప్రదేశ్ లో 2 ఉన్నాయి, దిబాంగ్, రంగనది. సో అదే పేర్లు డ్యామ్ పేర్లే, వాళ్ళ నది పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. బీహార్ నాగి డ్యామ్, నాగి రివర్. ఛత్తీస్గఢ్ లో దుదాబా డ్యామ్, మహానది. మన్మితా మ్యాంగో, హస్దియో, గ్యాంగ్రియల్ డ్యామ్, మహానది. కుటాగఢ్, కరంగ్, గుజరాత్ లో సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా. ఉకాయి డ్యామ్, తపి. దంతివాద, వెస్ట్ బనాస్, కందన, మాహి. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అన్ని ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మీరు అయితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు. తెలంగాణలో రామగుండం, గోదావరి, మానేరు, దిండి రిజర్వాయర్, కృష్ణ, నిజాం సాగర్, మంజీరా, సింగూరు, మంజీరా, సోమశిల, పెన్నార్, శ్రీరామ్ సాగర్, గోదావరి, శ్రీశైలం, కృష్ణా నది. సో ఏ నది మీద ఏ డ్యామ్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద ఉంది. రైట్. సో ఇది ఈ 37 పేజీల కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక్క మందికి సంబంధించిన కంప్లీట్ డేటా ఇందులో ఉంది. రైట్, నేను ఈ డాక్యుమెంట్ ని శ్రీనివాస్ సార్కి ఇప్పుడే వాట్సాప్ లో షేర్ చేశాను. సార్ మీకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఒక 37 పేజెస్ కంప్లీట్ డేటా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ మీ రీడింగ్ నౌ హియర్, సార్ మీకు వాట్సాప్ లో వచ్చిందా సార్ మీకు అది? వచ్చింది సార్.
రైట్. థ్యాంక్ యూ సార్. అందులో లాస్ట్ పేజెస్ లో నదులు, డ్యామ్లు వాటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్. లాస్ట్ 2 పేజెస్ లో అది మీరు షేర్ చేయడం ద్వారా, అయితే అది ఇంగ్లీష్ లో ఉంది మోస్ట్లీ. సో అదే నేమ్స్ ఇవి ఎక్కడ ఏ భాషలో ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటాను. సో అది ఏప్రిల్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో హిందూ మ్యాగజైన్ నుండి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే ప్రామినెంట్ గా ఉంటుంది హిందూ ఒకటి, ఇంకోటి నేషనల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ప్రాపర్ గా ఉంటాయి వాళ్ళవి. సో అది ఇంకెవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు ఇప్పుడు. మలియా బేగం ఒకసారి అందరికీ యాక్సెస్ ఇవ్వండి. అలాగే థ్యాంక్ యూ సార్.